అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో సమగ్ర పోషక యాజమాన్యం, క్యారెట్ సాగులో మెలకువలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాగాణి ఆరుతడి పంటల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వర్షాలు కొద్దిగా తెరిపినివ్వడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తున్నారు. వరిలో అధిక దిగుబడుల సాధనకు మేలైన సాగు పద్ధతులతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం తప్పనిసరి. మనం అందించే పోషకాలు మొక్కల పెరుగుదలకు మంచి దిగుబడులనివ్వడానికి ఉపకరిస్తాయి. అయితే ఈ పోషకాలను రైతులు ఎవరికి తోచిన విధంగా వారు అందిస్తున్నారు. అలా కాకుండా సిఫార్సు మేరకు ఎరువులు అందిస్తే అటు ఖర్చు తగ్గడంతో పాటు ఇటు దిగుబడులు కూడా పెరుగుతాయి. వరి పైరులో పాటించాల్సిన పోషక యాజమాన్యం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. రైతులు వరి సాగుకు పెట్టే పెట్టుబడిలో ఎక్కువ మొత్తం విలువైన రసాయన ఎరువులపై వెచ్చించి ఈ యొక్క సాగు ఖర్చును పెంచుకోవటమే కాకుండా నేల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగుకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలి, ఏ సమయంలో వేయాలి, ఏ రూపంలో వేయాలి అనేది ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా కనుక చూసినట్లయితే 1 ఎకరా వరి సాగుకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అవసరం అవుతుంది. సో ఈ యొక్క మోతాదులో మనం రసాయన ఎరువులు అందించడానికి 100 కిలోల వరకు అంటే 2 బ్యాగుల వరకు యూరియా వేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు భాస్వరాన్ని అందించడానికి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క 16 కిలోల పొటాషియం అందించడానికి 30 కిలోల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇదే ఎరువులు ఏ సమయంలో వేసుకోవాలి అనేది మనం గమనించినప్పుడు మనకు సిఫారసు చేయబడిన మొత్తం నత్రజని కూడా అంటే యూరియా రూపంలో వేసినప్పుడు 100 కిలోల యూరియాను కూడా మనము 3 సార్లు 30 కిలోలు దమ్ములో వేసుకోవాలి. దాంతోపాటు 30 కిలోలు దుబ్బు చేసే సమయంలో వేసుకోవాలి. మిగిలిన 40 కిలోలని మనము ఈ యొక్క అంకురం దశలో అంటే పంట అంకురం దశలో ఉన్నప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం వానాకాలంలో వరి పండించినప్పుడు మన వర్షాలు అధికంగా వస్తున్నప్పుడు మనము అధిక మోతాదులో యూరియా కనుక వేసినప్పుడు మన మొక్క అధికంగా పెరిగిపోయి పడిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనం సాధారణంగా ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా పడే సమయంలో సాధారణంగానే మొక్క ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి మనం ఈ యొక్క యూరియా మోతాదును అవసరమైతే 1.5 బ్యాగు వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన యొక్క భాస్వరం మోతాదు కనుక గమనించినప్పుడు మనకు 3 బస్తాల సూపర్ ఫాస్ఫేట్ మొత్తాన్ని కూడా మనము దమ్ము చేసే సమయంలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పైపాటుగా ఎలాంటి భాస్వరం ఎరువులను కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులను కూడా మనం వేసుకోకూడదు. ఒకవేళ కనుక డిఏపి రూపంలో కనుక ఈ భాస్వరాన్ని అందించాలనుకున్నప్పుడు 1 బ్యాగు డిఏపి వేస్తే సరిపోతుంది. సో ఈ 1 బ్యాగు డిఏపి కూడా మనం దమ్ము చేసే సమయంలో వేసుకొని మనం నాటు పెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా 20-20-0-13 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వరి పంటకు వేయకూడదు. ఇది వరి పంటకు ఎలాంటి సిఫారసు లేని ఎరువు. ఇది ముఖ్యంగా నూనె గింజల పంటల నుంచి తయారు చేసిన ఎరువు కాబట్టి మనం వేసుకుంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే డిఏపి ఎరువులను మాత్రమే మనము ఈ యొక్క
వరి సాగుకు వేసుకోవాలి. అదేవిధంగా పొటాషియం ఎరువులు కనుక మనం గమనించినప్పుడు మనకు 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సిఫారసు చేయడం జరిగింది. దాంట్లో ఒక 15 కిలోలు దమ్ములో వేసుకోవాలి, మిగిలిన 15 కిలోలు రెండో దఫా యూరియా అంటే అంకురం దశలో వేసే యూరియాతో కలిపి వేసుకున్నట్లయితే మనకి గింజ గట్టిగా వచ్చి గింజ బరువు కూడా పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 3 ఎరువులతో పాటు మనకు జింకు ఎరువు కూడా వరి సాగు చాలా ముఖ్యమైనది. మనము 20 కిలోల జింకు సల్ఫేట్ని మనము దమ్ము చేసే సమయంలో వేసుకోవాలి. ముందుగా మనం జింకు సల్ఫేట్ వేసిన తర్వాత చివరి దమ్ములో మనము ఈ యొక్క భాస్వరం ఎరువులు వేసుకోవాలి. రెండు ఒకేసారి కలిపి అనేది మనం వేయకూడదు. దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ యొక్క భాస్వరం ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయటం వల్ల నేలలో యొక్క భాస్వరం మోతాదు పెరిగిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సో ఈ యొక్క పెరిగిన భాస్వరం మోతాదును మనం కరిగించి మొక్కకు అందించాలనుకున్నప్పుడు మనము దమ్ము చేసే సమయంలో ఒక 50 కిలోల పశువుల ఎరువుకు ఒక 2 కిలోల యొక్క పిఎస్బి యొక్క జీవన ఎరువును కనుక మనం అందించినట్లయితే నేలలో అధికంగా ఉండే భాస్వరాన్ని కరగని రూపంలో ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందని రూపంలో ఉండే భాస్వరాన్ని అందే రూపంలోకి మార్చి మొక్కకు అందజేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఒక 15 నుంచి 20 కిలోల వరకు కూడా భాస్వరం యొక్క మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అజిటోబ్యాక్టర్ కానీ అజొల్లా లాంటి యొక్క జీవన ఎరువులను కూడా మనం ఈ యొక్క వరి సాగులో వేసుకున్నట్లయితే చాలా వరకు నత్రజని సంబంధించిన ఎరువులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రసాయన ఎరువులతో పాటు ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క పంట దమ్ము చేయడానికి ముందే మనకి యొక్క సేంద్రియ ఎరువులను కూడా పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మనకు అందుబాటులో ఉండే ఏదైనా ఒక సేంద్రియ ఎరువుని మనం 3 నుంచి 4 టన్నుల వరకు అంటే ఎకరాకు 3 నుంచి 4 టన్నుల వరకు వేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనం వేసిన రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే రైతు సోదరులకి చాలా ఈ యొక్క పశువులు అందుబాటులో లేకపోవడం పశువుల ఎరువు అందుబాటులో లేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సో ఇలాంటి పరిస్థితిని అధిగమించి మనం సేంద్రియ ఎరువును అందించాలనుకున్నప్పుడు మన యొక్క పచ్చిరొట్టె ఎరువులను అంటే వరి సాగుకు ముందుగా పచ్చిరొట్టె ఎరువులైన జనుము జీలుగా పెసర లేదా పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె ఎరువులు ఈ యొక్క లెగ్యూమ్ జాతికి సంబంధించిన పప్పు జాతికి సంబంధించిన పచ్చిరొట్టె ఎరువులను కనుక నేలలో వేసి కలియదునటం ద్వారా సేంద్రియ పదార్థాలను కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు దాంతోపాటు జీవన ఎరువులు సరైన మోతాదులో అందించడం ద్వారా మనకు మొక్కకు కావలసిన వివిధ రకాలైన ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలను సమపాలలో అందించడం ద్వారా మనము ఈ యొక్క వరి సాగుకు సంబంధించిన పోషక యాజమాన్యాన్ని సరైన సమయంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. కూరగా సలాడ్గా అధిక వినియోగంలో ఉన్న దుంప పంట క్యారెట్. నిత్యం మంచి డిమాండ్ ఉండే క్యారెట్ను సాగు చేసేందుకు ఆగస్టు మాసం నుండి నవంబర్ డిసెంబర్ వరకు అనుకూలం. 100 నుంచి 110 రోజుల్లో అందివచ్చే ఈ పంట నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు అత్యధికంగా 16 నుంచి 18 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. మార్కెట్ సదుపాయం ఉన్న రైతులు క్యారెట్ను దఫదఫాలుగా సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. క్యారెట్ సాగులో దుంపకుళ్ళు మినహా పెద్దగా చీడపీడల సమస్య కనపడదు. అయితే ఒక్కొక్కసారి పోషక లోపాల వల్ల దుంప సరిగా ఊరకపోవడం, నిగారింపు లేకుండా ఉండటం, దుంప చీలిక వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. సాగు ఆరంభం నుండే చక్కటి యాజమాన్యంతో ఈ సమస్యను సులువుగా అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చు. మరి క్యారెట్ సాగులో పాటించాల్సిన ఆ మెళకువలేవో తెలుసుకుందామా? చల్లని వాతావరణంలో పండించే దుంప పంట క్యారెట్. నాణ్యమైన దుంపల దిగుబడికి 18 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దుంప పెరుగుదలతో పాటు రంగు సరిగా ఉండదు. ఆగస్టు నుండి నవంబర్ వరకు క్యారెట్ సాగుకు అనుకూలమైన సమయం. మురుగునీటి వసతి కలిగిన గరప నేలలు క్యారెట్ సాగుకు అనుకూలమైనవి. ఉదజని సూచిక 6 నుండి 7 వరకు ఉన్నట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. క్యారెట్ సాగు చేసే ముందు పొలాన్ని 1-2 సార్లు బాగా దున్నుకోవాలి. తర్వాత ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు 16 కిలోల భాస్వరాన్ని ఇచ్చే సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చివరి దుక్కిలో వెయ్యాలి. ఇలా చదును చేసిన పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి. క్యారెట్లో ఆసియా మరియు యూరోపియన్ రకాలు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని సాగు చేయాలి. ముఖ్యంగా పూసా కేసర్, పూసా యమదగ్ని, చాంటనీ, ఎర్లినాంటిస్, సంకర రకాలు అయిన రాయల్ ఖరోడా, నిషా, నేహా, నందిని రకాలు
ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఇందులో పూసా కేసర్, లోకల్ రెడ్ కన్నా నెల రోజులు ఎక్కువగా దుంపలు నేలలోనే ఉన్నా నాణ్యత చెడిపోదు. అధిక దిగుబడిని ఇచ్చే ఎర్రదుంప రకం. పూసా కేసర్లో కెరోటిన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఎర్లీ నాంటిస్ దుంప వేర్లు స్తూపాకారంలో ఉంటాయి. 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు మరియు పల్చటి పైపొర కలిగి ఉంటుంది. ఇది నారింజ రంగు కండ కలిగిన రకం. చాంటనీ రకం క్యానింగ్కి, నిల్వ చేయడానికి అనుకూలమైనది. దుంప 11 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంతో నారింజ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. పూసా యమదగ్ని త్వరగా కాపుకొచ్చే లక్షణం, నాటిన నుండి బెండు, కంద ఒకే రంగు కలిగిన లక్షణాలు ఈ సంకర రకంలో ఉన్నాయి. దుంప వేర్లు 15 నుంచి 18 సెంటీమీటర్ల పొడవు కలిగి నారింజ రంగుతో నిగనిగలాడుతూ ఉంటాయి. ఎక్కువ కెరోటిన్ శాతంతో అధిక దిగుబడినిస్తుంది. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలు చిన్నవిగా ఉన్నందున కిలో విత్తనానికి 10 కిలోల సన్నని ఇసుకతో కలిపి విత్తుకుంటే సరైన దూరంలో విత్తుకోవడానికి సులభంగా ఉంటుంది. విత్తే ముందు బోదెకు మధ్య 60 నుంచి 65 సెంటీమీటర్లు, అలానే బోదెకు 2 వైపులా సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తిన 7 రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి. కలుపు నివారణకు విత్తనం నాటిన 48 గంటలలోపు నేలలో సరిపడా తేమ ఉన్న సమయంలో ఎకరానికి 1.25 లీటర్ల పెండి మిథాలిన్ మందును నేల తడిచేలా పిచికారీ చెయ్యాలి. పంట మొలిచిన తరువాత కలుపు వస్తే 15 నుంచి 20 రోజుల మధ్యలో ఎకరానికి 300 గ్రాముల మెట్రిబుజిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తే క్యారెట్ పంటకు ఎలాంటి నష్టం లేకుండా కలుపును నివారించుకోవచ్చు. క్యారెట్ను విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత థిన్నింగ్ చేసుకోవాలి. మొక్కకి మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేలా కుదురుకు ఒక మొక్క చొప్పున ఉంచాలి. ఇలా చేయటం ద్వారా దుంప ఊరుదల బాగుంటుంది. ఎకరానికి 20 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను 3 దఫాలుగా నాటిన 20 నుంచి 30 రోజులకు, 45 రోజులకు, 60 రోజులకు పైపాటుగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం ఈ పంటకు కీలకం. నేలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో తడులందించాలి. నీరు ఎక్కువైతే దుంపకుళ్ళు ఆశించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తడులను అవసరాన్ని బట్టి అందించాలి. క్యారెట్లో ఎక్కువగా కనిపించే నష్టం దుంపపుచ్చు. దుంపపుచ్చు రస్ట్ ఫ్లై అనే ఈగ కారణంగా ఆశిస్తుంది. దుంపలను పీకి చూసినట్లయితే అవి కుళ్ళిపోయి కనిపిస్తాయి. దుంపపుచ్చు నివారణకు 2 మిల్లీలీటర్ల మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. విత్తిన 90 నుంచి 100 రోజులకు పంట కోతకు వస్తుంది. తవ్వకం ఆలస్యమయ్యే కొద్దీ దుంపల్లో పీచు ఎక్కువై నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి సరైన సమయంలో తవ్వకం చేపట్టాలి. కోత చేసే ముందు పంటకు నీటి తడినిచ్చి మొక్కలను పీకి నీళ్లలో కడిగి ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే క్యారెట్ నుంచి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. వస్తాయో రావో అనుకున్న వానలు ఆలస్యంగానైనా వచ్చి ఆనక, వరదలు, ఆపై శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండి క్రిందకి నీరు వదులుతున్నారు కూడా. ఈ సమయంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని మాగాణి పొలాల్లో రైతులు వరి నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అదే మెట్ట పొలాల్లో పత్తి పలు దశల్లో ఉంది. ఈ సమయంలో పత్తిలో పలు రకాల చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంది. వీటిని గుర్తించిన వెంటనే నివారించుకున్నప్పుడే పత్తి పెరుగుదల బాగుండి దిగుబడులు బాగుంటాయి. వరి, పత్తి వేయలేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా కూడా కొన్ని పంటలను ఆగస్టు మాసంలో సాగు చేసుకునే వీలుందంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో పంటల పరిస్థితి, చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు
కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు. మన నల్లగొండ జిల్లా ప్రాంతంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చూసినట్లయితే సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వరిని ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆగస్టు నెలలోకి వచ్చాం కాబట్టి ప్రస్తుతం మనకి ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ కాలం ఉన్నటువంటి రకాలను ఎంచుకొని, అంటే సుమారుగా ఒక 120 రోజుల లోపే పంట కాలం ఉన్నటువంటి వరి రకాలను ఎంచుకొని వరిని సాగు చేసుకోవచ్చు. అయితే మనం సాధారణంగా నాటు పద్ధతి, ఈ నారు పెంచుకొని సాగు చేసే పద్ధతిలో వచ్చినట్లయితే సుమారుగా మనకి నారు పెంచడానికి ఒక 20 నుంచి 25 రోజుల వరకు సమయం పడుతుంది. ఇంకా ఆలస్యం అయ్యి మనకి దిగుబడుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు దమ్ము చేసి వెదజల్లే పద్ధతి, అదేవిధంగా దమ్ము చేసి డ్రమ్ సీడర్ వేసే పద్ధతి, అదేవిధంగా సీడ్ డ్రిల్తోని నేరుగా వరి విత్తే పద్ధతి ద్వారా ఈ వరిని విత్తుకున్నట్లయితే సుమారుగా వారం నుంచి 10 రోజుల వరకు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. దిగుబడి పైన కూడా ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. ఈ నేరుగా విత్తే పద్ధతిలో చూసినట్లయితే మనకు ఎక్కువగా కలుపు సమస్య గురించే ఎక్కువ రైతులు బాధపడుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మనకి అన్ని రకాల కలుపు మందులు కూడా ఈ వరిలో, ఈ నేరుగా విత్తే వరిలో కలుపు మందులు రావడం జరిగింది. విత్తనం పెట్టిన తర్వాత పెండెమిథిలిన్ అనే మందు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా 20 నుంచి 25 రోజులప్పుడు కూడా ఈ వెదజల్లే పద్ధతిలో కలుపు మందులు కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనం ఒక నెల రోజుల వరకు కూడా కలుపుని మనం మంచిగా కాపాడుకున్నట్లయితే ఈ పద్ధతిలో మంచి దిగుబడులు కూడా రైతులు సాధించవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఎక్కువగా గత 2 సంవత్సరాలు చూసినట్లయితే ఎక్కువగా మనకి ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మొదటి నుంచే రైతులు కూడా అప్రమత్తంగా ఉండి గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటే మంచిది. అదేవిధంగా నారు వేసే రైతులు ఎవరైతే ఉన్నారో నారు యొక్క కొనలు తెంచి నాటుకుంటే ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని మనం కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ ఆగస్టు ఈ కాలంలో ఈ వర్షాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కడైతే రైతులు మన నల్గొండ జిల్లాలో పత్తి వేయడం జరిగింది. ఈ పత్తి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 30 నుంచి 45 రోజుల పంట కాలంలో ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో గాలిలో ఉన్న అధిక తేమ ప్రభావం కానీ పత్తిలో ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే తగినటువంటి సస్యరక్షణ మందులను పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. అంతర కృషి కూడా ఈ కాలంలో చేసుకున్నట్లయితే మనకి కలుపు సమస్య కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే అధికంగా వర్షాలు పడి మురుగునీరు సమస్య ఉన్నట్లయితే ఆ మురుగునీరుని తీసుకున్నట్లయితే ఈ మనకి పత్తిలో ఎక్కువగా ఎర్రబారే గుణము కానీ లేదంటే వడలు పోయే గుణం కానీ, అంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. వాటిని మనం నివారించుకోవచ్చు. ఎక్కువగా వర్షాలకు గురైనప్పుడు పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెగ్నీషియం, అంటే ముదురాకులు ఎరుపుగా మారి ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మనకి మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ పండాకు తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా చాలామంది రైతులు ఈ పత్తి కానీ లేదా వరి కానీ వేసుకోలేని అవకాశం ఉన్న రైతులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ప్రత్యామ్నాయంగా వేయదగిన పంటలు ఏమిటంటే మనకి పెసర లేదా మినుము లేదా కంది వంటి పంటలను ఎక్కువ కొంచెం విత్తన మోతాదును పెంచుకొని వేసుకోవచ్చు. దాంతోపాటు మనకి నువ్వు పంటను కూడా మనకి ఆగస్టు నెలలో వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం జొన్న వంటి పంటను కూడా వేసుకోవచ్చు. వేరుశనగ వంటి పంటని మనం సెప్టెంబర్ నుంచి మనం విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వరికి లేదా పత్తికి లేదా ఈ ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నట్లయితే మనం ఈ కాలాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు రాబట్టవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఐఐఓఆర్ 48వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని సదస్సు జరిగింది. నూనె గింజల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వివరించారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి పెంచేందుకు ఎల్లో రెవల్యూషన్ పై మోదీ సర్కారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పెరుగుతోన్న జనాభా నేపథ్యంలో ముడి నూనెల దిగుమతులపై వెచ్చిస్తోన్న విదేశీ మారక ద్రవ్యం తగ్గించుకోవడం, నూనె గింజల పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సుకు రైతులు, శాస్త్రవేత్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నూనె గింజల పరిశోధన మరియు డెవలప్మెంట్ మీద మా సంస్థ ముఖ్యంగా పొద్దుతిరుగుడు,
కుసుమ, వెర్రి నువ్వులు, గడ్డి నువ్వులు, అట్లాగే నువ్వుల పంటల మీద ఇవన్నీ ఎడిబుల్ ఆయిల్స్ అంటాం మనం. ఇవే కాకుండా నాన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే అఖాద్య నూనె గింజలు, ముఖ్యంగా క్యాస్టర్, లిన్సీడ్, వీటి మీద కూడా విస్తృతంగా పరిశోధనలు, అధిక దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేయడం, రైతుల పొలాల్లో వీటిని ప్రదర్శించడం ద్వారా నూనె గింజల ప్రొడక్షన్ను, ప్రొడక్టివిటీని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేపడుతుంది. ఆముదము, సన్ఫ్లవరు, నువ్వులు పండిస్తున్నాము. దాంతోపాటు ఆయిల్ ఫామ్ కూడా వేశాము. ప్రస్తుతానికి IIOR మాకు సహకరించిన దానివలన మేము టైంకు బోరాన్ స్ప్రే చేయగలుగుతున్నాము. దిగుబడి పర్వాలేదు సార్, 8 నుంచి 9 క్వింటాలు వస్తుంది యావరేజ్లో. మిగతా రైతులు కూడా వరి బంద్ చేసి ఎక్కువగా సన్ఫ్లవర్కు, నూనె గింజల వైపు, ఆముదం వైపు వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి రైతులకు, ప్లస్ తొందరగా టైం కూడా సేవ్ అవుతుంది, వాటర్ కూడా తక్కువతో ఈజీగా వర్క్ అవుతుంది. తమిళనాడు నుంచి 20 ఫార్మర్స్ ఇక్కడ వచ్చి దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. తమిళనాడు షుగర్ క్యాన్ ఫార్మర్ అసోసియేషన్ 3 days ఇక్కడ ఐకార్లో స్టే చేస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి కస్టల్ సీడ్ హైబ్రిడ్ ఇక్కడ డెమో చేసి నేను పెట్టుకోను అవర్ ప్లేస్కు ప్లాంట్ చేసి సీడ్ ప్రొడక్షన్ కావాలగా పెట్టినుండారు. సుస్థిర వ్యవసాయంలో సూక్ష్మజీవుల ప్రాధాన్యత దృష్ట్యా సహజ వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ తక్కువ పెట్టుబడితో ఆరుతడి భూముల్లో నూనె గింజల పంటలు సాగు చేసుకోవాలని IIOR శాస్త్రవేత్తలు సూచించారు. బయోపెస్టిసైడ్స్లో మనం ప్రధానంగా చెప్పుకునేది పంటలలో రోగాలను నియంత్రించడానికి మనకి అవసరమైన పలు రకాల మేలు చేసే సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటిని మనం భూమి నుంచి సేకరించి మన పంటలలో విత్తన శుద్ధి ద్వారా మనం ప్రవేశపెట్టుకోవడం ద్వారా మనం మొక్కలను ఆశించే తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు. అట్లాగే మొక్కలకి భూమి నుంచి పోషకాలని ఎక్కువ మోతాదులో అందించే విధంగా కూడా మనం ఈ సూక్ష్మజీవులను ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో మొదటగా చెప్పుకోదగ్గది ట్రైకోడర్మా అనే జీవశిలీంద్రనాశిని. వ్యవసాయానికి వండర్ ఫంగస్గా దాని గురించి అని చెప్పుకోవచ్చు అది. సో ఇది భూములుగా అవైలబిలిటీ ఉంటుంది. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిలో సరైన వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రయోగశాలలో వాటిని ఉత్పత్తి చేసి మనం విత్తన శుద్ధి ద్వారా పంటలలో ప్రవేశపెట్టి పంటలో వచ్చే పలు తెగుళ్ళను నివారించుకోవచ్చు. అట్లాగే పంటలలో బెట్టను తట్టుకునే లక్షణాన్ని పెంచవచ్చు. భారతదేశంలో పండే పంట నూనె సుమారుగా 100 కిలోల ఉత్పత్తి జరుగుతుంది. కానీ మనం ఇంపోర్ట్ ఏమో 150 లక్షల కిలోల ఇంపోర్ట్ చేస్తున్నాం. అంటే దగ్గర మన పండిన మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి నూనెల కంటే ఎక్కువగా ఇంకో 50% ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. రోజుకి 20 నుంచి 30 గ్రాముల నూనె మాత్రమే వాడాలి. అంటే నెలకి దగ్గరగా 1 కిలో నూనె వాడాలి. ఆ విధంగా చూసుకుంటే 150 లక్షల టన్నులే మనకు సరిపోతుంది. కానీ ఎక్కువగా ఇంపోర్ట్ చేయడం వల్ల మనకు రైతులకు నష్టము జరుగుతుంది, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్ల మనం ఎంత వీలైతే అంత ఇంపోర్ట్ తగ్గించుకోవాలి. అది నా ప్రముఖ ఉద్దేశం. స్వయం సమృద్ధి సాధించాలి నూనె గింజల్లో అంటే అధిక దిగుబడినిచ్చే నూనె గింజల రకాలని మనం ఉత్పాదక చేయాలి. అంతేకాకుండా వర్షాధారిత నూనె గింజల వ్యవసాయం మనం ఎక్కువగా చేయాలి. ఎందుకంటే నూనె గింజలు ముఖ్యంగా వర్షాధారిత ప్రాంతాల్లో మనం పండిస్తాము. అంతేకాకుండా మన న్యూ వెరైటీస్ ఏవైతే భారతీయ నూనె గింజల సంస్థ నుంచి రిలీజ్ చేశామో అవన్నీ వర్షాధారము. మళ్ళీ అది కాకుండా వేసవి కాలంలో కూడా వేసే వెరైటీస్. నువ్వుల రకం తిల్హంటెక్ 1 అది ముఖ్యంగా తెలంగాణలో వేసవి సాగు కోసం రిలీజ్ చేసింది. అంతేకాకుండా మన ఆమ్దము, మన సన్ఫ్లవర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దేశంలో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేయూత తప్పనిసరంటూ రైతులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.